హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఐటి మోటో బ్లాగ్. సో ఇప్పుడైతే మనం హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. అండ్ కరెక్ట్గా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో ఎంత సడన్గా ఎందుకు వెళ్తున్నా అంటే ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇప్పటిదాకా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం అనమాట. అసలు ఎందుకు వచ్చా అనేది ఆన్ ది వే నేను వెళ్తూ చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే చాలా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, ఇంకేం ప్యాక్ చేసుకోలేదు. సో లగేజ్ కూడా అయితే ప్యాక్ చేసేసుకున్నా, ఇంకా బైక్ మీద అయితే ఎక్కించాలి. కానీ మా మమ్మీ చూడు, నేను టాప్ బాక్స్ కొనుక్కుంది రైడ్స్కి వెళ్దామని చెప్పి. మా అమ్మ అయితే రైతు బజార్ వేసింది. సో గ్రేప్స్, పొమోగ్రానైట్స్, పప్పాయ. సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఐటి మోటో బ్లాగ్. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం. టైం వచ్చేసి 9:26 అయింది. నాకు తెలుసు లేట్ నైట్ స్టార్ట్ అవ్వకూడదని, కానీ ఏం చేయలేం. మన ప్లానింగ్స్ ఎప్పుడు ఇంతే ఉంటాయి. సో ప్రజెంట్ అయితే 2 థింగ్స్. డైరెక్ట్ హైదరాబాద్ కాదు, మధ్యలో మళ్ళీ మా అమ్మమ్మ ఊరు అయితే వెళ్ళాలి నేను. అండ్ వెనకాల టాప్ బాక్స్లో లగేజ్ చూసారుగా, మొత్తం అదే అనమాట. చాలా బరువు ఉంది, మరి స్లోగానే వెళ్ళాలి అమ్మమ్మ ఊరు దాకా అయితే. అసలు నేను ఎందుకు వచ్చానంటే విజయవాడకి మా మదర్కి అయితే ఆపరేషన్ ఉందన్నమాట. సో ఆ థింగ్ మీద వచ్చాను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని. బట్ ఆపరేషన్ ఏమైందంటే డిలే చేస్తున్నారు. సో మళ్ళీ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు తీసుకోవడం అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ మళ్ళీ రావాలి, ఒక 10-15 డేస్లో మళ్ళీ రావాలి. సో విల్ సీ. సో మా అమ్మమ్మ ఊరు వెళ్ళాలంటే ఫస్ట్ కంచెంచర్ల, అంటే హైదరాబాద్ నుండి నేను కొంచెం ఒక 15-20 కిలోమీటర్స్. సో ఇప్పుడు మా అమ్మమ్మ ఊరు వెళ్ళాలంటే నేను వెళ్ళే దారిలో నుండి ఒక 20-30 కిలోమీటర్స్ నేను సపరేట్గా వెళ్ళాలి. సో నాకు అప్ అండ్ డౌన్ ఒక 50+ కిలోమీటర్స్ అయితే యాడ్ అయ్యింది. సో ఓవరాల్ ఒక 400 కాదు 350 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి ఈరోజు. నో ప్రాబ్లం. సిటీ బయటికి వెళ్ళేసరికి ఒక 10 అలా అయితే చాలు. ఇంకా అక్కడ నుండి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రాఫిక్ ఉండదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. మెయిన్ మైనస్ ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళేది కొంచెం రిమోట్ ఏరియా, అంత లైటింగ్ కానీ ఏమి ఉండదు అమ్మమ్మ వాళ్ళకి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఇది సర్ప్రైజ్ అనమాట. నేను వస్తున్నాను కూడా వాళ్ళకి తెలియదు. సో చూడాలి. మధ్యాహ్నమే వీడియో కాల్ అయితే మాట్లాడా. మా తాతయ్యకి కూడా బాగాలేదు యాక్చువల్లీ. సో చూసినట్టు ఉండిద్దని ఇంకా డైరెక్ట్ కొన్ని ఫ్రూట్స్ అయితే ఇచ్చేసి అట్టున్నట్టు నేను హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతా. సో వచ్చేలో ట్రాఫిక్. సో అనుకున్నట్టే చాలా ఫాస్ట్గా సిటీ అయితే దాటేస్తున్నాం అనమాట. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. జస్ట్ 5 మినిట్స్లోనే. ట్రాఫిక్ ఓన్లీ బెంజ్ సర్కిల్ దగ్గర ఉంది, మిగతా ఏరియాస్లో ఏం ట్రాఫిక్ లేదు. సో బతికిపోయాం. సో విజయవాడ అయితే క్రాస్ అయిపోతున్నాం అఫీషియల్గా. ఫైన్. సో టెంపరేచర్ అయితే బాగానే ఉంది, మెయింటైన్ చేయవచ్చు. అందుకే నేను గ్లౌస్ కూడా ఏం వేసుకోలేదు. అండ్ వన్స్ అమ్మమ్మ ఊరు వెళ్ళి అక్కడ నుండి ఇంకా అయితే గ్లౌస్ వేసుకొని స్టార్ట్ అయిపోతాను అనమాట. సో ఇప్పుడు కొంచెం హ్యాండీగా ఉండాలని చెప్పి నేను గ్లౌస్ వేసుకోవాలా. అనుకున్నట్టే 10 కల్లా అయితే వచ్చేసాం అనుకుంటా. ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. అండ్ ఇక్కడ నుండి నాన్ స్టాప్ ఒక 40 కిలోమీటర్స్ మా అమ్మమ్మ ఊరు అయితే వెళ్ళిపోవచ్చు. సో కంచెంచర్ల వెళ్ళాలంటే హైవే నుండి పక్కకు రావాలి. కరెక్ట్గా మీకు పరిటాల క్రాస్ అవ్వగానే లెఫ్ట్లో సర్వీస్ రోడ్ వస్తుంది. ఆ సర్వీస్ రోడ్లోకి వచ్చి రైట్ తీసుకుంటే కంచెంచర్ల అయితే వెళ్ళొచ్చు.
చూడండి సిటీకి పల్లెటూరికి ఎంత డిఫరెన్స్ ఉందో. అందరూ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు, రోడ్డు మీద సరిగా అసలు మనుషులే లేరు. అండ్ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి. అసలు నాకు తెలిసి ఎవరు ఉండరు నేను తప్ప రోడ్డు మీద. అలా ఉండేది అనుకుంటున్నా, మరి చూడాలి, చూద్దాం. అండ్ ఆ వెళ్ళే రూట్ కూడా మొత్తం పొలాలన్నమాట, ఫుల్ చీకటి, ఏం కనపడదు. సో కొంచెం డేంజర్ రూటే, కొంచెం టెర్రిఫైయింగ్గా ఉంటుంది. అండ్ ఈ మధ్య ఈ దొంగల గొడవలు కూడా ఎక్కువైపోయింది. కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి. ఏదైనా బస్ కానీ లారీ కానీ వస్తే దాంతోపాటు వెళ్ళిపోతే కొంచెం సేఫ్గా ఉంటాం మనం కూడా. లేదా అట్లీస్ట్ ఏదో ఒక వెహికల్, లేదా కొంచెం రిస్క్ అనమాట. సో వెయిట్ షుడ్ కంటిన్యూ రైట్. సో ఆల్మోస్ట్ షాప్స్ అయితే పర్లేదు ఉన్నాయి. ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియా మొత్తం చీకటే. అక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలో ఇప్పుడు మనం. చుచ్చుబడేది మొత్తం చీకటి. ఇప్పుడు అలానే ఉందనుకోండి, బట్ బెటర్. ఇప్పుడైతే రోడ్లు వేసారు అండ్ వెహికల్స్ అయితే బాగానే తిరుగుతున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయాల ఎంతమంది తిరుగుతారని. సో బెటరే, ప్రాబ్లం అయితే ఏం లేదు ట్రావెల్ చేయడానికి. నా చిన్నప్పుడైతే అసలు గతుకుల రోడ్ అనమాట. అండ్ బస్ వచ్చే రూట్ కూడా వేరే రూట్ అనమాట. సో పెద్ద డెవలప్ చేసేవాళ్ళు కాదు. Another 11 kilometers to go. చూసుకోవాలి, సడన్గా గొంతులోకి వెళ్ళినా వెళ్తాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ చెక్ పోస్ట్ ఉండిద్ది, మనం అటు వెళ్ళవసరం లేదు. జనరల్గా చెప్తున్నా, తెలంగాణ బార్డర్ అనమాట. వేసేసినట్టున్నారు రోడ్డు. రోడ్డు వేసారు, ఓకే. సో నేను చెప్పిన రోడ్డు వేసేసారు, నో ప్రాబ్లం. అండ్ అస్సలైన స్టంట్ ఇదనమాట, ఈ రోడ్లో ట్రావెల్ చేయడం. ఎవ్వరు ఉండరు, ఫుల్ డార్క్ చీకటి. చూడండి, మీకు ఎవ్వరు కనపడరు కూడా, నేను తప్ప ఎవడు వెళ్ళడు కూడా. ఇప్పుడు అదృష్టమో అంటే ఎదురెవరిని వస్తారు, లేకపోతే కష్టం. అసలు చూడండి, పిచ్ డార్క్. నాకు తెలిసి మీకు కెమెరాలో ఏం కనపడదు. కొంచెం బెటర్ అనుకుంటున్నా ఇప్పుడైతే. నాకు తెలిసి ఇంకొక 2 to 3 kilometers అంతే ఉంటుంది, 2 kilometers అంట. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది అనమాట. నా చిన్నప్పుడు గట్టిగా వాన పడిందంటే కనుక ఈ బ్రిడ్జ్ నిండిపోతాము పొగ. నేను ఏదో అనుకున్నారా నాయన. చచ్చిపోతుంటా సాయిరామ్. ఎక్కడో లైట్ ఒకటి కనబడుతుంది. ఏమన్నా లైట్లో లేకపోతే ఏదో వేసుకొని రావచ్చుగా. ఇక్కడ ఏరు ఏదన్నా హర్రర్ మూవీస్ ఇక్కడ ప్లాన్ చేసుకుంటే బాగానే వర్కౌట్ అవుతాయి. ఎవడో రాడు, ఎవడో ఉండడు కూడా ఈ రోడ్లో. మా అమ్మ చెప్పిందో చెప్పలేదు, ఒకసారి కనుక్కుంటే పోయిద్దేమో. సో సక్సెస్ఫుల్గా 1 hour తర్వాత ఎగ్జాక్ట్గా అయితే వచ్చేసాం అనమాట. సో ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మొత్తం చీకటి కొంప. జిగ్
వచ్చినప్పుడు వస్తాలే. అయ్యో ఇద్దరికి ఒకటే దెబ్బ తగిలిందా? మామకి తాతకి ఇద్దరికి